హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఇవాళ బ్లాగ్ ఈ నుంచి స్టార్ట్ చేస్తున్నా. యాక్చువల్లీ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. మన బండి స్టార్ట్ అయితే లేదు, బ్యాటరీ డౌన్ అయినట్టున్నది. ఫస్ట్ అయితే ఆ పని చూసుకోవాలి పోయి. మీరైతే వీడియోని కంటిన్యూ చేయండి. ఇక్కడ నుంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా జాగ్రత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇట్లా అవుతుంది బండి స్టార్ట్ చేస్తుంటే, కటకట కొట్టుకుంటుంది, స్టార్ట్ అవుతుంది. బ్యాటరీ రీఛార్జ్ ఉన్న దగ్గరికి అయితే పోదాం. బ్యాటరీ దక్క కొట్టి స్టార్ట్ చేయాలేమో. ఈ బ్యాటరీ చేంజ్ చేయడానికి వచ్చినాము. ఇక్కడ ఉమర్ బ్యాటరీ దగ్గర బుద్ధ భవన్ ఆపోజిట్లో ఉంటుంది అన్నట్టు. మా అన్న ఇంకా కోటేశాన, మా బ్రదర్, ఓన్ బ్రదర్. నేనేమో కోటేశాన, ముందటి వీడియోలో కూడా ఉన్నాడు. ఎక్సైడ్ బ్యాటరీ ఉన్నది, ఈసారి అమ్రాన్ వేపిస్తున్నాం. देते और 3 साल के बाद कम कर दे कुछ साल कुछ आगे तो हम जब इंश्योरेंस का बनूंगा ये 5 साल लेगी तो అమ్రానా फोटो ఎక్సైడ్కి ప్లస్ మైనస్ ఇటువైపు ఉండే, ఇప్పుడు దానికి అటు సైడ్ ఉన్నాయి అన్నట్టు. ఇక అదే కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాడు. ఆ ఉమర్ బ్యాటరీ దగ్గర నుంచి అయితే వచ్చేసినాము. యాక్చువల్లీ ఇన్స్టాలో చూసి వెళ్ళినాం మేము ఆడికి, కానీ మా ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బేకార్ ఉన్నది. వాళ్ళు ఇన్స్టాలో ఏం చెప్తుర్రో ఏందో అని మాటలు పట్టుకొని పోయినాం, కానీ ఆడిగా రెస్పాండ్ కూడా లేదు. వాళ్ళు కస్టమర్తో డీల్ చేసే పద్ధతి కూడా లేదు. ఫస్ట్ పోగానే కొంచెం బ్యాటరీ చెక్ చేయాలి. మేము అన్న చూడు బ్యాటరీ అని చెప్పినాము. బ్యాటరీ చేంజ్ చేసి ఆన్ చేస్తే ఆన్ అయితే లేదు. మళ్ళీ వాళ్ళు కొత్త బ్యాటరీ వేసినా కూడా ఏంది ప్రాబ్లం అంటే, మీ బ్యాటరీలు మంచిగానే ఉన్నాయి, సెల్ఫ్ మోటార్ పోయింది అంటే, సరే అన్న మళ్ళీ మా బ్యాటరీ మాకు వేసే మళ్ళీ సెల్ఫ్ మోటార్ పని పోయి చేయించుకుంటామని చెప్పినాను. అట్లా చేస్తే కూడా ఒకసారి బ్యాటరీ బాక్స్లకేం తీసినాడు, ఆడ వేసినాడు. ఇక నేను చేంజ్ చేయని మాట్లాడుతున్నాడు. ఏమో మా అన్న కూడా వచ్చిండు ఎంబడ. టూ మచ్ రెస్పాన్స్ సరిగా లేదు. ఆ బ్యాటరీ వేసినాడు, అది దాని బాక్స్ ఇది జిద్దోబండి ఉంది, దాని బాక్స్ తింపి పెట్టాలంట. అది బ్యాటరీ తగులుతుందని చెప్పి ఏం చేసినాడు, అట్ట చింపిండు బ్యాటరీ బాక్స్ పైన కొంచెం అంతా. ఆయన కొంచెం చింపిండు, అది పడతలేదు. మేము ఏం చేసినాం, సరేలే అని ఇంకొక పైన ఒక తుక్కుడు ఉంటుంది, చిన్న తుక్కుడు చింపి వేసినందుకు మేము డబ్బా చింపారు, మేము బ్యాటరీ తీసుకోమంటున్నాడు. ఆ డబ్బా తీసుకుంటానంటే బ్యాటరీగా సెకండ్ హ్యాండ్ అయినట్టేనంటే మేము తీసుకోమంటున్నాం. ఒక్క డబ్బా కోసం మేము ఈరోజు 5,400 పెట్టి బ్యాటరీ కొనాల్సి వచ్చింది. ఏ షాప్లో పోయినా అదే రేట్ ఉంది. నేను స్పెషల్గా రేట్ తక్కువ చేస్తున్నా, నేను అది చేస్తున్నా అని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి పోయినా. ఇట్లాంటి రీల్స్ చూసి మోసపోకండి. మీకు ఏది అర్థమైతే అది చేయండి. నియర్ బైలో మనకు తెలిసిన వాళ్ళు 100 ఎక్కువ తీసుకున్నా వాళ్ళ దగ్గర తీసుకోండి. మాకైతే ఎక్స్పీరియన్స్ చాలా బ్యాడ్ ఉంది, అస్సలు బాగాలేదు. దినం మొత్తం వేస్ట్ అయింది. ఇప్పుడు మేము వేరే దగ్గరికి వచ్చి మళ్ళీ బండి చేయించాం. ఇది మొత్తంలో ఎక్స్పీరియన్స్ లేనిపోయిన మాటలు చెప్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో పబ్లిక్ని ఆడికి తీసుకొస్తున్నారు. ఆడికి పోతే సర్వీస్ అయితే అట్లున్నది. మాకైతే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది ఆడికి పోయినందుకు. ఇది ఉమర్ బ్యాటరీ ఆడ మన బుద్ధ భవన్ దగ్గర ఉంటుంది కదా, ఆపోజిట్ ట్యాంక్ బండ్ జస్ట్ ఎక్కక ముందుకు ఉంటుంది ఆడ. కానీ ఆయనకు మళ్ళీ రిటర్న్ తీసుకోవాలంటే 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలంట. ఆయనకి 1000 రూపాయలు ఎక్కువ ఇస్తే ఆయననే ముట్టుకున్నాడు, ఆయననే ఓపెన్ చేసిండు. ఆయన ముట్టుకున్నందుకు ఆయన 1000 రూపాయలు ఎక్కువ ఇవ్వాలంట. మా బ్యాటరీ మాకు వేసేయరు అంటే చాలా ఏమంటారు, రూడ్గా హ్యాండిల్ చేస్తున్నారు వాళ్ళు. నాకు తెలిసైతే ఉమర్ బ్యాటరీస్ మాకు నచ్చలేదు, బేకార్ సర్వీసింగ్ ఉన్నది. అది చూసి దూరంకేనే వస్తున్నారంట ఆయన దగ్గరికి. ఇంకా ఆయన చెప్తున్నాడు, పటన్ చెరువు నుంచి వస్తున్నాడు, అక్కడి నుంచి ఇక్కడి నుంచి వస్తున్నాడు అని చెప్తున్నారు. కానీ మీ దగ్గరలో ఉన్న వాళ్ళ దగ్గరనే వేయించుకోరి. ఏమైనా అయితే మంచి చెడ్డ అయితే వాళ్ళు చూస్తారు, చేస్తారు. ఈ రీల్స్ చూసి అది చూసి ఇది చూసి పోయి టైం వేస్ట్ చేసుకోకూరి. టైం వేస్ట్ అవుతుంది, పైసలు కూడా వేస్ట్ అవుతుంది, దినం కూడా వేస్ట్ అవుతుంది.